కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ మనతోనైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ మాజీ మంత్రి, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కూడా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యం పెట్టుకొని తను కార్యాచరణ ఉండబోతుంది అన్నట్టుగా తను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వస్తా ఉన్నావు వీటిని? కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి జీవన్ రెడ్డిలను చాలా మంది చూసింది. జీవన్ రెడ్డి తాటాకు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడరు. మీకు పదవులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిది, మీకు పదవి లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెడ్డది, కాంగ్రెస్ పార్టీ దించుతాం, రేవంత్ రెడ్డి దించుతాం అని చెప్పే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా పదవులు పొందింది జీవన్ రెడ్డి గారు. దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, అదే కాకుండా 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు, 3 సార్లు ఎంపీ ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీగా పదవి అయిపోకముందు ఎంపీ టికెట్ ఇచ్చారు, 18లో ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు. మొన్న కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీ చేయమని చెప్తే పోటీ చేయలేదు. ఇన్ని అవకాశాలు పార్టీ ఇస్తే, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మీకు అన్నిసార్లు టికెట్ ఇస్తే, ఏకంగా రేవంత్ రెడ్డి గారిని, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కావచ్చు, అవకాశాలు కావచ్చు, తర్వాత పదవులు కావచ్చు, ఏ నాయకుడు ఇవ్వలేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఎన్టీఆర్ గారు పార్టీలో గెలిచి నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు, వారు ముఖ్యమంత్రి ఉంటే. ఆనాడు పార్టీ ఫిరాయింపులు జీవన్ రెడ్డి గారికి గుర్తురాలే. ఈ రోజు 83 ప్రాంతాల్లోనే మీరు పార్టీకి, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జీవన్ రెడ్డి. తర్వాత సంజయ్ కుమార్ గారు ఏఐసిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో మద్దతు తీసుకున్నారు. దానికి ఏదో జీవన్ రెడ్డి గారు మోహతం మీద అయిపోతున్నట్టు, ఆయనకు పదవి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహం చేసినట్టు, తెలంగాణ ఏదో కాంగ్రెస్ పార్టీ ముంచినట్టు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన జరుగుతూ ఉంది, అవినీతి జరుగుతుంది, తెలంగాణ మొత్తం కలవకుల్లో కుటుంబమయమైందని చెప్పేసి విమర్శలు చేసిన మాటలు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు మర్చిపోయినట్టుంది. అదే కాకుండా ఉద్యోగాలు ఇస్తలేరని, నిరుద్యోగం సంబంధించి కావచ్చు, అవినీతి గురించి కావచ్చు, కుటుంబ పాలన గురించి ఆనాడు మాట్లాడిన జీవన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ గారు పరిపాలన భేషిగా ఉందట, ఆయనట ప్రజలు కావాలని చెప్పి కోరుకుంటున్నారట. ఎక్కడ ప్రజలు కోరుకుంటారు, ఎవరిని కోరుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లో ఏం జరిగిందో చూసిర్రు, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఏం జరిగిందో చూసిర్రు, అదే కాకుండా కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ ఎలక్షన్లో చూశారు. పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ 17% ఓటు బ్యాంక్ పరిమితమై 9 ఉన్న బీఆర్ఎస్ పార్టీ 0 సీట్ల పరిమితమైంది. 2 స్థానాలు మాత్రమే డిపాయిడ్, ఖమ్మం, మైబాద్. దాదాపు 7 స్థానాల్లో డిపాయిడ్ కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ అట తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని కోరుకుంటారట. కల్వకుంట్ల కేసీఆర్ గారి పరిపాలన బాగుందట, రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలని చెప్పి కోరుకుంటారని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్న కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి నాకు అదృష్టం వచ్చినట్టు ఆనందిస్తున్నా. ఈ రోజు మంచి రోజు అన్నట్టు చెప్తా ఉంది. ఇప్పుడు పత్తు రాజకీయ నాయకుడిగా మారిన జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎవరినైనా కలుస్తాం, ఎవరితోడైనా కలిసి పనిచేస్తాం, తెలంగాణ కోసం గొంగలు పురుగునైనా ముద్దాడుతా అని చెప్పిన కేసీఆర్ గారి మాటలు గుర్తొస్తుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో, కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని అవకాశాలు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం కేసీఆర్ గారు. మరి ఎవరు పోతున్నాడు? అప్పుడే పోతే అయిపోయి మేము వద్దన్నామా? అప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా జీవన్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. జీవన్ రెడ్డి గారి ప్రవర్తన చూసి జగిత్యాల ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే రెండో నాయకులు లీడర్లే లేడు అక్కడ. ఇప్పటివరకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మరదల్ని మున్సిపల్ చైర్మన్ చేస్తున్నారు. ఎవరినన్నా రెండవ నాయకుని తయారు చేసినవా? మీరు కోరుకున్న వారే జిల్లా అధ్యక్షుడు. మీరు చెప్తే చాలామంది ఎమ్మెల్యే టికెట్లు, మీకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మీరే మంత్రి అవుతారు. మీరు ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు? ఎన్ని అవకాశాలు ఇస్తారు? ఎమ్మెల్యే ఓడిపోయిన ఏ మనిషికి కూడా ఎంపీ ఇవ్వలే. ఇదే అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు మాకు టచ్ లో ఉన్నారు, ఇక పతనం ఇక్కడ నుండే మొదలైపోతా ఉంది అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీని ఎట్లా వస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీలో నుంచి పోయిన డి శ్రీనివాస్ గారిని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం చేసిరో చూశారు, విజయశాంతి గారు ఏం జరిగిందో చూసిరు, ఆలయ నరేంద్ర గారికి అవమానం చూశారు, ఏ చంద్రశేఖర్ గారు కావచ్చు, రవీంద్ర నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా రెహమాన్ గారు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సారు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారు, ఆలయ నరేంద్ర గారు,
తర్వాత గాదే ఎన్నయ్య గారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చిట్ట చాలా ఉన్నది. వాళ్ళందరి నాయకులకు ఏ విధంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అవమానించారో తెలంగాణ సమాజం ఈ 20 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చూసిరు. అదే కాకుండా జీవన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ప్రేమ చిగురించింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత తెలుస్తుంది. బాధలు కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు అండగా ఉంటారు, ఎవరు ఏ విధంగా కాపాడుకుంటారో తెలుస్తుంది. కాబట్టి జీవన్ రెడ్డి గారు పోతే మాకు అభ్యంతరం, కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని, అదే కాకుండా వేం నరేంద్ర రెడ్డి గారు కానీ, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేసేదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బదనం అయిపోతా ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అసలు కాంగ్రెస్ కి సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తా ఉన్నారు అనే విధంగా వ్యాఖ్యలు కనిపిస్తుంది కదా. ఇక్కడ అసలు కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ ఈ ప్రస్తావం ఎందుకు వస్తుంది ఇంత కనమంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీలో 2001 పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? సబితా ఇంద్రారెడ్డి అసలు టీఆర్ఎసా? తలసాని శ్రీనివాస్ అసలు టీఆర్ఎసా? ఎర్రవెల్లి దయాకరావు అసలు టీఆర్ఎసా? ఎవరిది అసలు టీఆర్ఎస్? మరి మీరు పోయే పార్టీ కూడా అట్నే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభగా పోయిన రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ కాదా? అనిల్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ కాదా? లేదు మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ కాదా? ఎమ్మెల్సీ అద్దంకి గారు కాంగ్రెస్ కాదా? శంకర్ నాయక్ గారు కాంగ్రెస్ కాదా? మీరు ఒక్కరే కాంగ్రెసా? అంటే మీకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మంచి, మీకు పదవులు ఇస్తే రేవంత్ రెడ్డి గారు మంచోళ్ళు, మీకు పదవులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, వేం నరేంద్ర రెడ్డి గారు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు చెడ్డోళ్ళు కనపడతారా? కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రతి అంశం మీద కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ గారు ప్రెసిడెంట్, ఈయన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నారు. మరి కుటుంబ పాలన బీఆర్ఎస్ పార్టీలో ఉందో దానికే సమానం చెప్తావు? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కుటుంబ పరిపాలన మారిందా? రాష్ట్ర అధ్యక్షుడు మీరైతారా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిరా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో మీరు పోయి ముసలి కన్నీరు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించరు. మీకు గొప్ప అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా కల్పించారు. అనవసరంగా వేం నరేంద్ర రెడ్డి రాజ్యసభ పెట్టింది. రాజ్యసభ ఇవ్వాలి కదా. 18లో టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే, 23లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. దాదాపు 2016లో కాంగ్రెస్ పార్టీకి వస్తే 2026 అంటే 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ కూడా పనిచేస్తే రాజ్యసభ టికెట్ ఇస్తే మీకెందుకు అంత కడుపు మంట? అంటే మీకు మాత్రం ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ కావాలి, ఎమ్మెల్సీ ఉండగానే ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఇవ్వాలి, మళ్ళీ గ్రాడ్యుయేట్ చేయంటే మీరు చేయకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. జీవన్ రెడ్డి గారిది ఇప్పుడు తొలి ప్రేమ ప్రారంభమైంది. తొలి ప్రేమలో కేసీఆర్ గారు లవ్లో పడ్డాడుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంకొక విషయం అంటే జీవన్ రెడ్డి కావచ్చు వాళ్ళ కోడలికి కూడా కీలక పదవులు ఇవ్వబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ముందు వాళ్ళ ఇద్దరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వబోతా ఉంది. కోడల భవిష్యత్తు కోసమే జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్త కూడా ప్రచారం అవుతుంది. వాస్తవం ఎంత ఉందంటారు? ఇక్కడ వాళ్ళ స్వార్థ స్వలాభం కోసం మాత్రమే జీవన్ రెడ్డి గారు పార్టీ మారారు. వారు జగిత్యాల ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా నిజామాబాద్ ఇచ్చారు, ఎమ్మెల్సీగా కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఇచ్చారు. ఇన్ని అవకాశాలు పార్టీ ఇచ్చింది. వాళ్ళ మరదల్ని మున్సిపల్ చైర్మన్ చేశారు. వారు చెప్పిన అదే నందయ్య గారే జిల్లా అధ్యక్షుడు. వారికి సంబంధించి చాలామందికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చిన పరిస్థితి. కాబట్టి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి బాకీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వారి బాకీ పడలేదు, వారే కాంగ్రెస్ పార్టీకి బాకీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం, మర్యాద, పదవులు అన్నీ ఇన్ని కావు. రేపు కేసీఆర్ గారు తెలుస్తే కదా. మొదట జాయిన్ అయినప్పుడు బాగానే ఉంటుంది. జాయిన్ అయిన నాయకుల గతి ఏ విధంగా అయిందో తెలంగాణ సమాజం చూసారు. రేపు జీవన్ రెడ్డి గారికి అదే గతి పడబోతా ఉంది. రాజకీయ స్వప్రాయణ కోసం వారు పార్టీ మారుతూ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యలు తెలంగాణ సమాజం అంగీకరించదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే అసలు జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యలు పరిగణలో కూడా తీసుకోవడం లేదని చాలా స్పష్టంగా కనపడతారు.